స్వాగతం స్వాగతం మా పాఠశాలకు స్వాగతం. కలువ శ్రీనివాసులు గారు విద్యా వెలుగులు నింపడానికి స్వాగతం. మురడి పాఠశాలలో వెలుగు దీపం పల్యాప్తో మొదలవుతుంది కొత్త దారి. విద్యార్థుల భవిష్యత్తుకై చేస్తున్న సేవ ఎల్లప్పుడూ గుర్తుండే మహోపకారం. విద్యా బోధనలో ఆధునిక పద్ధతుల్లో అవలంబించడం ద్వారా విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచాలనే ఒక మంచి ఆశయంతో పాల్ ల్యాబ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పటికే కేజీబీవీ పాఠశాలల్లో, మోడల్ స్కూల్స్లో ఈ పాల్ ల్యాబ్లు అంటే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ఈ విధానం వల్ల మామూలు తరగతి గదుల్లో పాఠ్యాంశాలు వినడం ద్వారా వచ్చే తెలివితేటల కన్నా 2.25% అధికంగా ఈ పాల్ ల్యాబ్లో ద్వారా ఆర్జించే విద్య వల్ల పెరుగుతుంది అనేది ఒక శాస్త్రీయంగా రుజువైన విధానం. అందుకనే ఇది 2 రకాల విద్యార్థులకు ఉపయోగపడతారు. ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్లకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ల్యాబ్లో పాఠ్యాంశాలను బోధించడం వల్ల వాళ్ళ ప్రమాణాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే తెలివైన విద్యార్థులు కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంటారు. అట్లాంటి వాళ్లకు ఎక్కడైతే వెనుకబాటుతనం ఉంటుందో విద్యలో అక్కడ ఫోకస్డ్గా ఆ అంశాలను పాల్ ల్యాబ్లో బోధించడం వల్ల వారికి ఆయా అంశాల పట్ల అవగాహన పెరిగి మంచి శ్రేణుల్లో ఉత్తీర్ణత సాధించేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు పిఎం శ్రీ పథకం కింద వివిధ వసతులు కల్పిస్తున్న పాఠశాలల్లో ఈ పాల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా 7 పాఠశాలల్లో రాయదుర్గం నియోజకవర్గంలో ఈ ల్యాబులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 3 ల్యాబులను మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి అవి కూడా వాడుకలోకి వస్తాయి. వీటి వల్ల 2400 మంది పైగా విద్యార్థులు వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచుకోవడానికి ఈ పాల్ ల్యాబ్ సౌకర్యాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా విద్యా వ్యవస్థలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేస్తూనే ఉన్నత విద్యా ప్రమాణాలు సర్కారు బడుల్లో ఏ విధంగా అవలంబింపజేయాలా, వాటి ద్వారా పేద పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం ఒక వ్యక్తి అయితే, ఎక్కడైతే చురుకుదనం తక్కువగా ఉండి తక్కువ మార్కులు సాధిస్తారో అలాంటి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వాళ్ళ ప్రతిభకు మెరుగులు దిద్దేదానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తూ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఉన్నత ప్రమాణాలతో ఉంటుందని, విరాజిల్లుతుందని, దానికి బలమైన పునాదులు ఈ ఏడాది కాలంలో పడ్డాయని మేము నమ్ముతా ఉన్నాం. ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే చాలా పాఠశాలల్లో ఈరోజు ఉన్నతీకరించడం కానీ, పాఠశాలలో అదనపు సౌకర్యాలు కల్పించడం కానీ చేశాం.
ఇంకా ఎక్కడైతే సౌకర్యాలు సమకూరాలో వాటన్నిటినీ పరిగణనలు తీసుకొని ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా